అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోదీ జిన్పింగ్ భేటీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ చైనా మధ్య మంచి వ్యాపార సంబంధాలే కాకుండా ఒకవైపుగా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కూడా స్టార్ట్ అయింది. ఎవరిని చూసైతే పాకిస్తాన్ ఎగిసిపడిందో, ఎవరిని చూసైతే పాకిస్తాన్ మిడిసిమిడిసిగా ప్రవర్తించిందో, ఎవరిని చూసైతే పాకిస్తాన్ రెచ్చిపోయిందో, ఇప్పుడు ఆ దేశమే భారత్ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తోంది. భారత్ నువ్వే నా మంచి మిత్రుడు అంటోంది. భారత్ చెప్పినటువంటి ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి చైనా చెప్తోంది. సో ప్రస్తుతానికి మనం చూస్తున్నాం, భారత ప్రధాని నరేంద్ర మోదీతో అటు చైనా ప్రధాని జిన్పింగ్ భేటీ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. నిజంగా ఇది ఒక అద్భుతమైన ఘట్టమని చెప్పాలి. చైనా భారత్ మధ్య కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. మరి ముఖ్యంగా అక్సాచిన్, ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్లోని ఉన్నటువంటి ఒక భారత భూభాగంలో భాగమైనటువంటి ఒక ప్రాంతాన్ని భారత్ నుంచి ఎప్పుడైతే చైనా ఆక్రమించిందో, చైనా నుంచి కొంతమంది చొరబాటుదారులు భారత్లోకి ఎంట్రీ ఇస్తూ ఆర్మీ జవాన్లపై దాడి చేశారు. అప్పటి నుంచి రోజు రోజుకి యుద్ధం ముదురుతూ వెళ్తుంది. ఇదే క్రమంలో ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్, అంతకంటే ముందు పాకిస్తాన్ కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడి పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో పాల్పడిపోయిన తర్వాత ఆపరేషన్ సింధూర్ మొదలు పెడితే, ఆపరేషన్ సింధూర్లో మన వైపు నుంచి చాలా భీకరంగా దాడులు కొనసాగుతున్నటువంటి ఈ దరిమల అటు చైనా కూడా పాకిస్తాన్కి సహకరించి ఆయుధ సామాగ్రిని, మిసైల్స్ని, డ్రోన్స్ని అందించి భారత్పై దాడికి సహకరించింది. పాకిస్తాన్ ఒక రకంగా మిడిసిపడింది. పాకిస్తాన్ రెచ్చిపోయింది. పాకిస్తాన్ చైనా ఒకదింపుడు చర్యలతో కొంత మేమే చాలా గొప్పోళ్ళం, మా అంతటి వాళ్ళు లేనట్టుగా అహంకారపూరితంగా ప్రవర్తించి దాడి చేసే ప్రయత్నం కూడా చేసింది. కానీ ఏమైపోయింది? ఆ చైనా వస్తువులు ఇలా అయితే ఉంటాయో, చైనా రాకెట్లు, చైనా మిసైల్స్, చైనా ఫైటర్ జెట్స్ మొత్తం కూడా అది సెకండ్ హ్యాండ్ అరేక్ మాల్లా ఉండిపోయి హిమాచల్ ప్రదేశ్, హర్యానా లాంటి ప్రాంతాల్లో పడిపోతే మన భారతీయులు వాటితో రాకెట్ ఆటలు ఆడుకున్నారు. మోసుకెళ్ళి వాటితో వివిధ ఐరన్ మెట్లు కదా, సో వివిధ వస్తువులు కూడా తయారు చేయించుకున్నట్టుగా కొన్ని మీమ్స్లో కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సో ఇప్పుడు చైనా ఏమైపోయిందనంటే భారత్కి మరింత దగ్గరైంది. పాకిస్తాన్ని చెంపపై చెల్లు అనిపించింది. ఒరే వెదవా, నేను నీకు సపోర్ట్ చేస్తే నువ్వు వెళ్ళి మళ్ళీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గర కాళ్ళ కాడ మోకరిల్లిపోతావా? అమెరికాకు నాకేదో విభేదాలు ఉన్నాయి, ఈ నేపథ్యంలో నేను కూడా కొన్ని దేశాలను చేరదీయాలి కదా, అమెరికా లాంటి అగ్రరాజ్యంతో పోటీ పడాలి కదా అని చెప్పి నువ్వు పిచ్చి కుక్కవని తెలిసిన, పాకిస్తాన్ ఓ పిచ్చి కుక్క అని తెలిసినా, పాకిస్తాన్ ఒక దుర్మార్గుడు, దుష్టుడు, నయవంచకుడు అని తెలిసినా కూడా అరే పోనీలే ఈ కుక్క నా దగ్గర ఉంటుంది కదా, నాకు కాపలాగా ఉంటుంది కదా అని చెప్పి పెంచి పోషించుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ ట్రంప్ దగ్గర సహవాసాలు చేస్తున్నావు, ట్రంప్ దగ్గర నీ ఆటలాడుతున్నావు అని చెప్పి చైనా కూడా పాకిస్తాన్ని పక్కన పెట్టి భారత్తో దోస్తీ స్టార్ట్ చేసింది. టెర్రరిజం పైన పోరాటంలో మేము కూడా భారత్కి ఫుల్ సపోర్ట్ ఇస్తామంటోంది చైనా. ఆపరేషన్ సింధూర్ టైంలో ఇదే చైనా పాకిస్తాన్కి మద్దతుగా నిలబడింది, ఆ ఉగ్రవాద దేశానికి మద్దతుగా నిలబడింది. కానీ ఇప్పుడు ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే ఏరి పారేద్దాం మోదీ, నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి జిన్పింగ్ అన్నాడంట. ఉగ్రవాద దేశంగా ఉన్నటువంటి ఆ దేశాలని అంతమొందిద్దామని చెప్తున్నారట. కానీ ట్రంప్ పాకిస్తాన్ దోస్తీతో పాక్ చైనా కటీఫ్ చెప్పింది. అయితే ఇప్పుడు కూడా మనం పూర్తిగా సంపూర్ణంగా చైనాని అంత ఈజీగా నమ్మడానికి లేదు. చైనాని కళ్ళు మూసుకొని మనం నమ్మడానికి లేదు. చైనాని ఎట్టి పరిస్థితుల్లో మనం పూర్తిగా విశ్వసించడానికి కూడా లేదు, విశ్వాసంగా ఉండడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే గతంలో అనేక రకంగా జరిగాయి, ఈ రకంగా చేతులు కలుపుకున్నారు, మాట్లాడుకున్నారు, అనేక సందర్భాలుగా జరిగాయి. కానీ అయినప్పటికీ ఉగ్రవాద దేశానికి వాళ్ళు దోస్తీ చేసి ఉగ్రవాద దేశానికి మిసైల్స్, డ్రోన్స్ ఇవన్నీ పంపించి భారత్పై కుట్రలు చేసి ఇప్పుడు మళ్ళీ భారత్ ఒకంత ఆ యుద్ధంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్ కూడా వెనక్కి తగ్గకుండా, వెన్ను చూపించకుండా యుద్ధం చేస్తున్నాం. కాబట్టి చైనా కూడా ఆశ్చర్యానికి గురైపోయి ఇప్పుడు భారత్ ఏం చెప్తే అదే, భారత్కి నా సెల్యూట్, భారత్ ఏం చెప్తే నేను అది చేస్తా అన్నట్టుగా ఆయన సిద్ధమైపోయారు. ఇప్పుడు జిన్పింగ్ చెప్తున్న మాటలవే, ట్రంప్ మనం ఇద్దరం మోదీతో కలిసి, మోదీ మనం ఎలాగైనా సరే ఉగ్రవాద దేశాన్ని అంతమొందించడానికి మీతో పాటు నేను కూడా సపోర్ట్గా ఉంటాననేటువంటి మాటల్ని ఆయన చెప్పుకొచ్చారట. ఒకసారి ఆపరేషన్ సింధూర్కి బిఫోర్, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత పరిస్థితి ఏంటి అని మనం పరిగణలోకి తీసుకుంటే, ప్రతి ఒక్కడు ఏ దేశస్తులైనా, అది ట్రంప్ అయినా ఇంకెవడైనా కౌన్ కిస్కా గొట్టంగాడైనా కూడా ప్రతి ఒక్కడు భారత్ని నిందించిన వాడే. ప్రతి ఒక్కడు భారతీయులని ఒక రకంగా చిన్న చూపుతో చూసిన వాడే. మనం గర్వంగా ఉన్నాం, ఎవరిని ఏ తప్పు చేయకుండా ఉన్నాం,
మనం చాలా సౌమ్యులుగా స్నేహభావంతో అందరితో ఒకే రకమైనటువంటి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. కానీ ఆ దుర్మార్గులు నీచులు ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టుగా చిన్న చూపుగా చూడడం, చిన్న చూపుగా మాట్లాడడానికి పరిణామాలు కూడా ఉన్నాయి. కానీ ఒక్కసారి పాకిస్తాన్ పహల్గా ముగ్గురు ఘటన చేసిన తర్వాత భారత్ పంజా విసిరిందిక. భారత్ పంజా విసిరి చార్చి కొడితే పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తే పాకిస్తాన్ దెబ్బకు కళ్ళు మూసుకుంది. పాకిస్తాన్ ఒక రకంగా చెప్పాలంటే అల్లాడిపోయింది. ఏం చేయాలో తోచలేదు. టర్కీ సపోర్ట్ చేసింది, చైనా సపోర్ట్ చేసింది, ఇండైరెక్ట్గా అమెరికా కూడా సహకారం అందించింది పాకిస్తాన్కి. మీరు ఎవరిని సహాయ సహకారం అందించినా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై ఇండియా. నేను నా ఇండియా పట్ల చాలా విశ్వాసంగా ఉన్నాను, నా ఆర్మీ పట్ల చాలా విశ్వాసంగా ఉన్నాను. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ కనుక నేను ఈ విశ్వాసంతో ఉన్నాను అని చెప్పి ప్రతి భారతీయుడు ఆలోచించి తన స్థైర్యమే ఈరోజు పాకిస్తాన్ని కుప్పకూల్చేసింది. టర్కీ డ్రోన్లని కుప్పకూల్చేసాం, చైనా ఇచ్చినటువంటి మిసైల్స్ని కుప్పకూల్చేసాం, పాకిస్తాన్కి ముచ్చమటలు పట్టించాం. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశ పరిస్థితి చూస్తే ఇక అద్భుతంగా భారత్ కూడా యుద్ధం చేయగలుగుతుందని చెప్పి మనకు లొంగిపోయిన వారు, మనల్ని గౌరవించేవారు, మనల్ని చూసి భయపడేవారు కొందరైతే మనల్ని ఏ రకంగా అయినా ఇప్పుడే కిల్ చేయాలి, లేకపోతే రానున్న రోజుల్లో ఏదో రకంగా మేకైపోతున్న రకంగా మారిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో కొంతమంది దురాలోచనతో అమెరికా లాంటి దుష్టుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి ఒక వ్యక్తి ఆలోచనతో మనపై కుట్రలు చేసేవారు కొందరు. చైనా లాంటి దేశాలు, బ్రెజిల్ లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు, ఇంకా సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు, ఈజిప్ట్ లాంటి దేశాలు, ఇంకా ఈ బ్రిక్స్లో ఉన్నటువంటి అనేక దేశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా భారత్ వైపు వెళ్ళబడ్డాయి. మీకు చెప్తాను ఒకసారి బ్రిక్స్ దేశాలకు సంబంధించి కూడా. బ్రెజిల్, రష్యా, ఇండియా అండ్ చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటుగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఈ దేశాలన్నీ కూడా సహకారం అందించాయి భారత్కి. నిజంగా భారత్ అద్భుతమైన ప్రదర్శన చేసిందని అందరూ కూడా సలాం కొట్టారు, ఆశ్చర్యపోయారు. ఇప్పుడు భారత్ ఏం చెప్తే అంతే అన్నట్టుగా ఒక రకంగా మనతో పాటుగా దోస్తీకి సిద్ధమైపోయారు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఎప్పటికైనా భారత్తో నాకు ఇబ్బందే, వాళ్ళు యుద్ధాన్ని ఇలా చేయగలుగుతున్నారంటే రేపటి రోజు నిజంగా వాళ్ళ స్థైర్యం, ధైర్యం, తెగింపు ఇవన్నీ కలగలిపితే వాళ్ళు మోటివేట్ అయిపోయి యూనిటీగా ఉంటే నాకు ఇక ఇబ్బంది అనుకున్నాడేమో. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధమైనటువంటి భారత్ పైన టారిఫ్లు పెంచేశాడు. ఇప్పుడు టారిఫ్ పెంచడం వల్ల ఏమైపోయింది, వాళ్ళే ఆహారం లేక అలమటిస్తూ ఉన్నారు, తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా మొత్తం కూడా సంక్షోభం ఏర్పడింది. ఏ విషయంలో? ఇన్ఫ్లేషన్. చిన్న వస్తువులకు కూడా అధిక మొత్తంలో ధరలు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి అమెరికా ప్రజల్లో ఏర్పడింది. ఇక దీనికి తోడు అమెరికాలోని ఫెడరల్ కోర్టు ఏం చెప్పింది, డొనాల్డ్ ట్రంప్ ఒక పిచ్చివాడిలా, మూర్ఖుడిలా దుర్మార్గపు చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు. టారిఫ్ విధించేటువంటి అధికారం ఇంతటి స్థాయిలో ఆయనకు లేదు. ఆయన టారిఫ్లు విధించి పాకిస్తాన్కి సహాయ సహకారం అందిస్తూ అమెరికన్ ప్రజల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నాడనేటువంటి పిచ్చి మాటలు ఆయన మాట్లాడుతున్నాడని చెప్పి ఏకంగా ఫెడరల్ కోర్టే తేల్చేసింది. అంటే అక్కడి న్యాయస్థానాలే డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన ఒక పిచ్చివాడు అంటూ సంబోధిస్తూ ఉన్నారు, ఆయన ఒక దుర్మార్గపు చర్య అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారు. ఇక అక్కడ అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ కూడా ఏం చెప్పాడు, ఆయన పిచ్చివాడ్లో వ్యవహరించి అమెరికాని మొత్తం సమస్యాత్మకమైనటువంటి ఒక ప్రాంతంగా చిత్రీకరిస్తున్నాడు, సమస్యల వలయంగా మారుస్తున్నాడని చెప్పి ఆయన కూడా చెప్పుకొచ్చాడు. ఏకంగా భారత్ను ఏనుగుతో, అమెరికాని ఎలకపిల్లతో పోల్చాడు రిచర్డ్ వోల్ఫ్. ఇంక కంపారిజన్ ఇంకేముంటుంది? ఇంతకు మించినటువంటి ఒక గొప్ప గౌరవం, ఇంతకు మించినటువంటి ఒక స్థైర్యం, ధైర్యం ఇంకా ఏముంటుంది? సో భారతదేశం ఆపరేషన్ సింధూర్ తర్వాత భయపడిన వారు భయపడ్డారు, అట్ ది సేమ్ టైం మనపై కుట్రలు చేయాలి, కుతంత్రాలు చేయాలని రకంగా చేసిన వారందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా నటన మునిగిపోతున్నారు. ఇప్పుడు అన్నింటికీ ఒకే ఒక్క పాయింట్, పాకిస్తాన్కి సహకరించే దేశాలు మొత్తం కూడా ఇప్పుడు పాపం పండింది. ట్రంప్ ఏమైపోయింది, పాకిస్తాన్కి సహకరించాలనుకున్నాడు, ఏమైపోయింది? పాకిస్తాన్ వెంట ఉండాలనుకున్నాడు. పాకిస్తాన్ ఆసిమ్ మునీర్ గాడితో, షహబాజ్ షరీఫ్తో షేఖాన్ని కలిపాడు. ఆసిమ్ మునీర్ లాంటి ఒక దుర్మార్గుడితో, పాక్ ఆర్మీ చీఫ్తో ఏకంగా దోస్తానీ చేసి ప్రైవేట్ లంచ్లు, ప్రైవేట్ మీటింగులు కూడా ఏర్పాటు చేశారు.